చిన్న లడ్డూలే కానీ పోషకాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నచ్చే విధంగా హెల్తీ రాగి సీడ్స్ లడ్డూని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం. ఈరోజు రాగి పిండి డ్రై సీడ్స్తోనే ఎలాంటి రిఫైన్డ్ షుగర్ లేకుండా టేస్టీగా హెల్తీగా ఉండే రాగి సీడ్స్ లడ్డూని తయారు చేస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కినాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి. వేసుకున్న నెయ్యినంతా కరగనివ్వాలి. ఈ విధంగా నెయ్యంతా కరిగినాక ఒక కప్పు వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలండి. ఇలా రాగి పిండిని వేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. రాగి పిండి అనేది మంచి సువాసన వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగడానికి ఒక 5-6 నిమిషాలు అయితే టైం పడుతుంది. రాగి పిండి వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి. కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయినంత వరకు అయితే లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి రాగి పిండి అనేది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిందంటే రాగి పిండి వేగిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఈ పిండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు కప్పు వరకు అయితే ఫ్లాక్స్ సీడ్స్ అండి, అదే అవిసె గింజలు అంటారు కదా, అవి వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలన్ సీడ్స్ ఒక పావు కప్పు వరకు వేసుకోవాలండి. ఈ 3 కలిపి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలండి. వేగడానికి ఒక 3-4 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల సీడ్ అనేది లోపల దాకా వేగుతుంది బాగా. ఇవి సీడ్స్ వేగాయని ఎలా తెలుస్తుందంటే మన ఫ్లాక్స్ సీడ్స్ వేడితే చిటపట్టమని అంటాయండి, అంతవరకు వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లోనే ఒక పావు కప్పు వరకు అయితే నువ్వులను అయితే వేసుకోవాలి. నువ్వులు వేగడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి 1 నిమిషం వేయించుకోవాలండి. ఈ సీడ్స్ వేడికి నువ్వులు అనేవి వేగిపోతాయి. 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలా ప్యాన్లో వదిలేకండి, ఆ వేడికి అనేది సీడ్స్ అన్ని మాడిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా ఎగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ సీడ్స్ అనేవి బాగా చల్లారాలండి. బాగా చల్లారినాక మాత్రం మనం మిక్సీ పట్టించుకోవాలి. ఈ సీడ్స్ అనేవి మాత్రం బాగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో స్వీట్నెస్ కోసం ఒక కప్పు వరకు అయితే నేను బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోని నేను బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటారంటే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి బెల్లం పౌడర్ అనేది. ఇప్పుడు బెల్లం పౌడర్లో సగం పౌడరు మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే వేయించుకున్న రాగి పిండి కూడా సగం వరకు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టించుకోవాలండి. ఒక పల్స్ ఇచ్చుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టించుకోవడం వల్ల మనకి రాగి పిండి, బెల్లం, ఈ సీడ్స్ పౌడర్ పట్టించుకున్నాం కదండి, బెల్లం అంతటి కూడా బాగా కలుస్తుంది. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న పౌడర్ని అయితే ఒక పళ్ళెంలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగానే మిగతా బెల్లమును రాగి పిండిని అయితే మిక్సీ పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్నాం కదండి, ఉండలు లేకుండా ఒకసారి అయితే బాగా చేత్తోని కలుపుకొని ఈ పిండిని అంతటిని కూడా పక్కన ఉంచుకోవాలి. బెల్లం అంతా ఇలా కలుపుకోవడం వల్ల చేత్తోని అంత బాగా కలుస్తుందండి, ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లోని ఒక పావు కప్పు వరకు అయితే నెయ్యినైతే వేసుకోవాలండి. నెయ్యి అనేది బాగా వేడి చేసుకోవాలండి. ఇందులోని ఇప్పుడు డ్రై నట్స్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వరకు బాదము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును అయితే అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పప్పులు అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. రోస్ట్గా వేగితే మన లడ్డూల్లో కలుపుతాం కాబట్టి అక్కడక్కడ తగులుతాయి, తినేటప్పుడు బాగుంటుంది, క్రంచీగా ఉంటాయి నట్స్ అనేవి.
మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. ఇవి రోస్ట్‌గా వచ్చినంత వరకైతే వేయించుకోవాలి. ఈ విధంగా ఎగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. అలాగే రాగి పిండిలోని ఒక టీ స్పూన్ వరకైతే నేను ఇలాచీ పౌడర్‌నైతే యేసుకుంటున్నానండి. ఇందాక మనం బెల్లము అప్పుడు పట్టించాం కదండీ! అప్పుడైనా ఇలాచీని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని బాదము, జీడిపప్పు వేయించుకున్నాం కదండీ! అది నెయ్యితో సహా ఈ రాగి పిండిలో యేసుకొని, ఈ రాగి పిండిలో నెయ్యంతా కలిసేటట్టు ఒకసారి స్పూన్‌తో బాగా కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదండీ! అప్పుడు చేయి పెట్టలేము. కొంచెం గోరువెచ్చగా అయినాక ఇప్పుడు చేత్తోని బాగా కలుపుకోవాలండి నెయ్యంతా కలిసేటట్టు పిండిలోని. నెయ్యంతా బాగా కలిసిపోయినాక మనకు కావాల్సిన సైజులలో లడ్డూలు అనేవి చుట్టుకోవడమేనండి. ఇలా చుట్టుకున్న లడ్డూలు ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కనుంచుకోవాలండి. ఈ విధంగానే మిగతా లడ్డూలన్నీ చుట్టుకోవాలండి. నెయ్యి సరిపోకపోతే మళ్ళీ వేడి చేసుకొని గోరువెచ్చగా చేసుకొని పిండిలో అనేది కలుపుకొని లడ్డూలు చుట్టుకోండి. నాకైతే ఒక అరకప్పు వరకైతే నెయ్యి అయితే పట్టింది ఈ లడ్డూలు చుట్టడానికి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఒక బాక్స్‌లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకైతే నిల్వుంటాయండి. ఇవి స్కూల్‌కెళ్ళే పిల్లలకి స్నాక్‌గా ఒక లడ్డూ పెట్టండి. రోజు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.